రెండో విషయానికి రండి. మనకు కొన్ని విషయాలు మరి ఒక దాంట్లో మనం ఉండడం కుదరదు కదా! 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్తలోనే మనం ఉందాము కొద్దిసేపు. నీవు బలిపీఠం దగ్గరికి అర్పణ తీసుకొని వస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన యెడల బలిపీఠం దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో మొదట ఏం చేయాలి? ఇప్పుడు రెండవ మాట చెప్పుకుంటున్నాం మనం. మొదటిగా దేవుని ప్రేమించు, రెండవదిగా నీ సహోదరుని ప్రేమించు. అందులో ఎలా ప్రేమించాలని సహోదరుని లేక నీ పొరుగువాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? మొదట నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత అర్పణ అర్పిందు. కానీ మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు అర్పణలు తీసుకుని వస్తాం కదా. ఎవరికి ఎంత ఉంటే అంత, ఎవరు ఏమి చేయగలిగితే అది, అంతే కదా. అర్పణ అనేది స్వేచ్ఛ పూర్తిగా చేయవలసింది, లేక మనము ఉత్సాహంతో దేవునికి సమర్పించవలసిందే. తీసుకొని వస్తాం మనం. సరే, నువ్వు అర్పణ తీసుకొని వచ్చినప్పుడు అక్కడే విడిచిపెట్టు అర్పణ. ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత వచ్చి అర్పణ అర్పిందుగానేమి కంగారేమి లేదు అన్నాడు. అంటే నీ సహోదరునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వు, అర్పణకు రెండవ ప్రాధాన్యత ఇవ్వని చెబుతున్నాడు ప్రభు ఇక్కడ. మొదట దేవుడు కదా, తర్వాత ఇప్పుడు రెండవ మాట ఏం చెప్తున్నాడు? మళ్ళీ మొదట ఎవరు వస్తున్నారు? సహోదరుడు. మొదట దేవుడు, మిగతా అన్ని తర్వాత మాటలు. రెండవ మాటలో మొదట సహోదరుడు, తర్వాత అర్పణ. అర్పణ ముఖ్యమైనదా, సహోదరుడు ముఖ్యమైన వాడంటే ఏది ముఖ్యం చెప్పండి? సహోదరుడే ముఖ్యం. అర్పణే సెకండరీ ప్లేస్ ఇచ్చాడు. ప్రభువే చెప్తున్నా, స్వయంగా ప్రభువు చెబుతున్న మాటలు ఇవి. అయితే ఏం చెబుతున్నాడు ఆయన? ఒకవేళ నీకు అక్కడ జ్ఞాపకం వస్తే, నీ సహోదరుడికి నీ మీద ఏదైనా విరోధం ఉందని జ్ఞాపకం వస్తే నువ్వు వెళ్ళు. అంటే అర్థం ఏమిటి? నీ సహోదరుడికి నీవు కావాలని ఏదో ఒక మాట అన్నావు, లేక బాధ పెట్టావు, లేక అతన్ని హింసించావు, లేక అతడు విరోధం పెట్టుకునేంతగా ఏదో చేశావు. నీవు చేస్తే గనుక నువ్వు వెళ్ళి సమాధాన పడిరా. ఒకవేళ నువ్వు చేయకపోతే నీ మీద అతడు ఏదో ఊహించుకుంటే దానికి నీకు బాధ్యత లేదు. దాని అర్థం అది. నువ్వేం చేయంటే, నీ సహోదరుడు ఇప్పుడు బయట ఎవరో ఏదో నిన్నేదో అనుకున్నారో దానికి నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. అలా నువ్వు వెళ్ళి సమాధాన పడడానికి అవకాశం ఏమీ లేదు. అక్కడ విరోధం నీకేమీ లేదు. కానీ నీకు తెలుస్తుంది, నా వల్ల, నేను బాధ పెట్టడం వల్ల విరోధం అయ్యాము, లేకపోతే ఇందులో నా తప్పిదం ఉంది అని నీ మనస్సాక్షి చెబితే, వాక్యమును బట్టి నీ తప్పు అని నీకు అర్థమవుతే, పరిశుద్ధాత్మ నీకు ఆ విధంగా జ్ఞాపకం చేస్తే నువ్వేం చేయాలట? నువ్వు వెళ్ళి సమాధానపడు. నీ తప్పేమి లేకపోతే నీకు ఆ అవసరత లేదు. అంటే మనం తప్పు లేకుండా కూడా మన మీద విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఉంటారు. వాళ్ళందరికీ మనం సంజాయించుకోవక్కర్లేదు. కానీ నీ తప్పు ఉంటే మాత్రం నువ్వేం చేయి? నువ్వు తప్పకుండా సమాధానపడు. ప్రాబ్లం నీదైతే నువ్వు సమాధానపడు. ప్రాబ్లం నీది కాకపోతే నీవు చక్కగా దేవుని సన్నిధిలో కొనసాగవచ్చు. అయితే పైన ఆ కాంటెక్స్ట్లో ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, పైన చూడండి. తన సహోదరుని మీద కోపపడువాడు, అంటే పుట్టినోట్లో ఏముందంటే నిర్నిమిత్తముగా, అంటే కారణం లేకుండా, కంగారుగా, షార్ట్ టెంపర్గా తన సహోదరుని మీద కోప్పడువాడు విమర్శకులోనవుతాడు. వేస్ట్, నువ్వు వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని చెప్పువాడు. ఇదిగో ఇలాంటివి, అంటే కారణం లేకుండా నిష్కారణంగా నీ సహోదరుని నువ్వు నానా మాటలు అనేస్తే గనుక అది నీకు ఇక్కడ గుర్తొస్తే, అయ్యో నేను అనవసరం మాటలన్నీ వాగేశానే, నేను వేస్ట్ మాటలన్నీ నా సహోదరుని గాయపరిచాను అని నీకు గుర్తొస్తే నువ్వు వెళ్ళి ఏం చేయి? సమాధానపడు. ఇలాంటి బాధాకరమైన మాటలు నువ్వు మాట్లాడి ఉంటే తప్పకుండా వెళ్ళి నువ్వు సమాధానపడిరా. అది కాంటెక్స్ట్ అన్నమాట. నీ అర్పణ కంటే నీవు నీ సహోదరునితో సమాధాన పడడం ముఖ్యం. ఎందుకంటే నీ సహోదరుని నీవు ఆ రకంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అది విమర్శనకు లోనయ్యే పరిస్థితి, అది నరకాగ్నికి తీసుకువెళ్ళే పరిస్థితి, ప్రమాదం అందులో ఉంది. కాబట్టి మొదట నీ సహోదరుని నువ్వు చూడు. అనగా నువ్వు సంఘంలో ఎవరిని ఇబ్బంది పెట్టే పని పెట్టుకోకు, ఎవరిని విమర్శించే పని పెట్టుకోకు, ఎవరిని ద్రోహులు అనే పని పెట్టుకోకు. నీవు అది నీ పని కానే కాదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ సహోదరునితో సమాధానంగా ఉండు, నీ సహోదరునితో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీ సహోదరుని నువ్వు ఏ విధంగా తీర్పు తీర్చడానికి నీవు సరిపోవు. రండి,
6వ అధ్యాయము 25 నుంచి కూడా 34 వచనాల్లో ఉన్న భాగాన్ని మరలా మనం ఆలోచన చేయాలి. అయితే మీరు 33వ వచనం చదవండి, 32, 33 లేదా 31 నుంచి చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని, అంతే. మొదట మళ్ళీ అదే మాట మీరు నోటిచ్చేయండి. ఫస్ట్ మనం చేయవలసిన ఏంటి? మొదట మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఏమి తిందాము ఏమంటున్నాడు ఆయన? ఏమంటే తిండట, త్రాగడం. ఏం తాగుదాము, తినడము, ధరించుకోవడం, దీనికంటే మొదట అంటున్నాడు ఆయన. దాని గురించి చింతించకండి, కానీ మొదట ఏం చేయండి మీరు? కనీస అవసరాలు ఇవి. తిండి, బట్ట అనేది అంతే కదా, కనీస అవసరతలు ఇవి. ఈ కనీస అవసరాల గురించి కూడా చింతించవలసిన పని లేదు. మొదట నా రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు ప్రభు. దేవుని మాటలు, ప్రభు మాటలు కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొంతమంది ఈ లోకపు పద్ధతులను అనుసరించే నామకార్థ క్రైస్తవులకు ఇది పూర్తిగా అర్థం కాదు కూడాను. వాడు లోకంతో మునిగిపోయాడు, ధనాశలో పడ్డోడికి మాటలేమని అర్థమవుతాయా? మొదట దేవుడు ఎందుకండి? మొదట మంచి బట్టలు ధరించడం, మొదట మంచి భోజనాలు చేయడం, మంచి పదార్థాలను సేవించడం. దేహం ముఖ్యం, ధనం ముఖ్యం, అంతస్తులు ముఖ్యం. వాటి గురించి చింతించాలి, విచారించాలి, కష్టపడాలి. ప్రభు చెప్తేనో, ప్రభు చెప్తే మనం చేయాలా అనే మూర్ఖులు ఉంటారు క్రైస్తవ సమాజంలో కూడా. ఇప్పుడు చూడండి, మరి ఈయనకి వీడియో పెట్టానంట కదా, అలాంటిది ఒక అతడు. మరి మీకేం అర్థం అవుతుంది ఇప్పుడు ఇంతకీ? ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఎంత చెడిపోయాడు మానవుడు అనేది అర్థమవుతుంది చూడండి. అంటే ప్రభువు పేరు పెట్టుకొని ఇలాగా నటించేవారు ఉంటారు సంఘంలో. అయితే వారు ఎంతో కాలం ఉండరు సంఘంలో, లోకము వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోతుంటుంది. ఆ లాస్ట్కి ఏమంటుంటారంటే వాళ్ళు లోకములో, మనం లోకములో గొప్పగా బతకడమే ముఖ్యం అనేంత దిగజారిపోతుంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? మీ దేహమును గూర్చి కానీ, మీ ఆహారమును గూర్చి కానీ, మీ వస్త్రమును గూర్చి కానీ మీరేమీ చింతించకండి. మీరు చింతిస్తే ఏమైనా పొట్టోడు పొడవోడు అవుతాడా ఏంటి అన్నాడు ఆయన. అంతే కదా. 27వ వచనంలో మీలో ఎవడు చింతించడం వల్ల మోరుడు ఎక్కువ పెరుగుతాడు కదా. మీరు బాగా చింతిస్తూ కూర్చొని అనుకో, పొట్టోళ్ళు కాస్త పొడవలు అవుతారా? నల్ల వెంట్రుకను తెల్లగా చేస్తారా? తెల్ల వెంట్రుకను నల్లగా మారుస్తారా అన్నాడు కదా ఆయన. మీరు అలా చేయలేరు కదా. మీరు ఏం చేయగలరు చింతించడం వల్ల? మీరు చింతించి దేవుని అవమానపరుస్తారు తప్ప, మీరు చింతించి పాపం చేస్తారు తప్ప, మీరు చింతించి మీ దేవుడు ఎంత గొప్పవాడో అని తెలియకుండానే మీరు అవిశ్వాసులు లేక అల్ప విశ్వాసులు అన్నాడు కదా, అల్ప విశ్వాసులాగా మిగిలిపోతారు తప్ప మీరేం చేయగలరు చింతించి? అందుకు చింతించకండి, విచారించకండి, ఆలోచించకండి అధికంగా. మీరు చింతించడం వల్ల ప్రయోజనం లేదు, అది కేవలం నిష్ప్రయోజనము. అది నన్ను తక్కువగా అంచనా వేసినట్లు ఉంటుంది. ఒక గడ్డిని చూడండి, సొలొమోనుకు కూడా లేదు గడ్డికున్నంత విలువ, గడ్డి పువ్వుకున్నంత విలువ. సొలొమోను చాలా గొప్పవాడు, గొప్పగా అలంకరించబడ్డాడు, గొప్ప గొప్ప మేడలో భవంతుల్లో ఉన్నాడు, 1000 ఇళ్ళు కట్టాడు, వేలాది ఎకరాలు సంపాదించి తోటలు నాటించాడని చెప్పుకున్నాడు కదా. కానీ యేసుప్రభు ఏం చెప్పారు ఇక్కడ చూడండి, సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. అతడు 1000 ఇళ్ళు గడ్డి పువ్వుకు సరిపోదంటున్నాడు ఇక్కడ ప్రభు. దేవుడే ఒకరిని అలంకరించాలంటే, దేవుడే ఒకడికి మంచి స్థితి ఇవ్వాలనుకుంటే, దేవుడే ఒకరిని ఎడల శ్రద్ధ తీసుకుని అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని నడిపించాలనుకున్నప్పుడు సొలొమోను కూడా గడ్డి పువ్వుతో పోల్చబడతాడు. మరి పక్షులను చూడండి అంటాడు. చిన్న చిన్న పక్షుల్ని, గడ్డి పువ్వును ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు ప్రభు. అయితే మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని తెలుసు, మీరు చింతించకండి అన్నాడు. మరి ఆయనకి తెలుసా? చింతించకండి అన్నాడు, కానీ నాకు మాత్రం అవన్నీ తెలుసు అంటున్నాడు దేవుడు. 32వ వచనంలో అన్నాడు కదా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంతేకాదు 31లో చివరి భాగంలో అన్నాడు, ఇది అన్యజనుల లక్షణం. ఇది ఎవరి లక్షణం? చింతించడం అనేది. రేపు ఏం కట్టుకుందాం, ఏం తిందాం, ఏం ధరిందాం, ఏం సాధిందాం, ఏం సంపాదిందాం అనుకునే లక్షణం ఎవరిది? అన్యజనులది. నువ్వు అన్యజనుడు కాదు, నువ్వు అన్యురాలివి కాదు, నీవు దేవుని బిడ్డవు. కాబట్టి నువ్వు వాటిని గురించి విచారించకు, చింతించకు. అది అన్యులు చేసే పని. నీకు దేవుడు ఉన్నాడు, నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. నీ పరలోకపు తండ్రి
తన బిడ్డలకు ఏం కావాలో ఆయనకు తెలుసు. పరలోకపు తండ్రి అన్నాడు. ఆ మాట చూడండి, మీ పరలోకపు తండ్రికి తెలియను ఇవన్నీ మీకు కావాలని. అందులో సగం కాదు, అన్నీ కావాలని తెలుసు. నీ దేహానికి ఏం కావాలో తెలుసు, దేహానికంటే పైన ధరించుకోవడానికి, లోపల తినడానికి తాగడానికి కూడా ఏం కావాలో తెలుసు. నీ ప్రాణం ఎలా ఉండాలో తెలుసు ఆయనకి. ఇవన్నీ ఎరిగినవాడు ఆయన. నువ్వు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. అయితే నువ్వు ఒక పని చేయి. మొదటగా నువ్వు చేయవలసింది అన్యులకు చింతించినట్లుగా మొదటి ప్రాధాన్యత ఈ భౌతికమైన విషయాలకు ఇవ్వకుండా ఆయన రాజ్యానికి, నీతికి మొదటి స్థానాన్ని ఇవ్వు. మొదట వెతుకుడి. అప్పుడేం జరుగుతుందట? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు అగచాట్లు పడకు. నువ్వు అనేక రకాల బాధలు పడుతూ వాటిని వెతక్కు. మొదట దేవుని రాజ్యాన్ని వెతికి ఆ తర్వాత నీ పని, నీకు ఇవ్వబడిన చిన్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ చూసావా, సునాయాసంగానే నీ జీవితం సాగుతూ ఉంటుంది. నీకు కావలసిన అందులో నుంచి ఆయన అనుగ్రహం ద్వారా పొందుతుంటావు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికేవాడికి దేవుడే ఒక చక్కని న్యాయక సమ్మతమైన, ఆశీర్వాదకరమైన మరియు అనేకులకు ప్రయోజనకరమైన పనిని మనకిస్తాడు. అది చిన్నదైనను యెహోవా లేక దేవుని అనుగ్రహం ఉన్నట్లయితే అది ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా మనకు ఉంటుంది. రేపటిని గురించి కూడా చింతించకండి. ఈరోజు చింతించకండి, రేపటి గురించి కూడా చింతించకండి. ఆ పని మీరు పెట్టుకోకండి. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఇదిగో దేవుని రాజ్యము, నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, భోజనము పానము కాదు అన్నాడు 14:17 రోమాపత్రికలో. దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు, కానీ నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దాన్ని వెతకండి. పరిశుద్ధాత్మలో ఆనందించడం వెతకండి, నీతిగా ఉండుట వెతకండి, సమాధానాన్ని వెతకండి, దేవుని రాజ్య వ్యాప్తిని వెతకండి, సంఘ క్షేమాభివృద్ధిని వెతకండి, ఆత్మ రక్షణను వెతకండి. ఇలా మీరు ఎలాగవుతుంది అది మీరు వెతుకుతూ ఉండండి. ఇవన్నీ అనుగ్రహించబడుతుంటాయి. ఇవన్నీ అనుగ్రహాలు. అన్యులకైతే వాటిని వెంటాడి వెతికి నానా రకాల మాట్లాడి బాధలు పడి వాడికి వీడికి వంగి నమస్కరించి లేకపోతే ఎన్నో బాధలు పడి వాటిని సంపాదించుకోవాలి. ఇవి మనకు అనుగ్రహాలు, అవి మనకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. చాలా చక్కగా అలంకరిస్తానని చెప్తున్నాడు. పక్షుల కంటే ఎక్కువ మీరు శ్రేష్ఠులని చెప్తున్నాడు. గడ్డి పువ్వు కంటే ఎక్కువగా మిమ్మల్ని అలంకరిస్తానంటున్నాడు. చూడ చక్కగా మనల్ని ఆయన కనపడాలని దేవుడు కోరుకుంటాడు. పక్షుల కంటే ఎంతో శ్రేష్టమైన వరం కాబట్టి మనము అనుదినం పోషించబడాలని ఆయన కోరుతాడు. ఇంకా శ్రేష్టమైన వాటితో మనం పోషించబడాలని ఆయన కోరుతాడు. అయితే మన దగ్గర నుంచి ఆయన మొదటగా చేయమని కోరుతుంది ఏమిటంటే, మూడవదిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోనక్కర్లా. మొదట నేను దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఇట్స్ మై ఆబ్లిగేషన్. అది నా కర్తవ్యం. ఇది దేవుడిచ్చిన కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞ. ఇది నేను ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం మొదట నేను చేయవలసిన పని. అయితే నాకేం కావాలో నా పరలోకపు తండ్రికి తెలుసు. అయితే నేను ఏమంటున్నానంటే, ఒకవేళ నేను మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకపోతే నీకేం తెలుసని అంటున్నాను దేవుణ్ణి. దేవా, నీకేమి తెలుసని, నీకు అన్నీ తెలుసేమిటి నా విషయాలు, నా అవసరాలన్నీ నీకు తెలుసా అని ఆయన నేను నిందిస్తున్నాను. పరలోకపు తండ్రిని అవమానపరుస్తు. అయితే నువ్వెందుకు అన్యుల్లాగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వెందుకు ఈ భౌతికమైన వాటి వెంట తిరుగుతున్నావు? ఎందుకు వాటి గురించి విచారిస్తున్నావు? పడుకున్న లేచిన ఏమిటి ఆ ధ్యాస? అయితే నేను ఎప్పటికీ ఆ సాహసం చేయను. మనలో ఎవరం కూడా అలాంటి సాహసం చేయకూడదు. నా పరలోకపు తండ్రి మంచివాడు. ఇన్ని సంవత్సరాల అనుభవం మనకు, ఒకవేళ 5, 10, 20 ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని నమ్ముకున్నాం. నీకు ఏమర్థమైంది? ఈ ఒక్క విషయం అర్థం అవ్వలేదా కనీసం? ఆయన ఎంతో మంచి తండ్రి. మంచి తండ్రిగా నన్ను, నా పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, కరుణ కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, నా సమస్త అవసరతలు ఎరిగిన తండ్రి, నా సమస్త అవసరతలు తీర్చగలిగిన తండ్రి. 4:19 ఏమన్నాడు ఫిలిప్పీలకు రాస్తూ? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు.